మూడో విడత హరితాహారం కార్యక్రమాన్ని గ్రాండ్ సక్సెస్ చేయాలని భావిస్తోంది తెలంగాణ సర్కార్. దీనికి సంబంధించి విస్తృత ఏర్పాట్లు చేసింది. రేపు ముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనగర్ లో 1,00,000 మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. సీఎం పర్యటనతో కరీంనగర్ లో పోలీసుల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మూడో విడత మొక్కల పండుగ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనుంది తెలంగాణ సర్కార్. బుధవారం ఉదయం 11 గంటలకు కరీంనగర్లోని ఎల్ఎండి వద్ద 1,00,000 మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు సీఎం కేసీఆర్. ఆ తర్వాత అంబేద్కర్ స్టేడియంలో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. మూడో విడతను రాష్ట్ర వ్యాప్తంగా పకడ్బందీగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేసింది టీఆర్ఎస్ సర్కార్. దీనికి సంబంధించి ఇప్పటికే సంబంధిత మంత్రులు, అధికారులు సమీక్షా సమావేశాలు నిర్వహించారు. విస్తృతంగా ప్రచారం కల్పించారు. ఈ విడతలో రాష్ట్రంలో ఉన్న 30,000 ప్రైవేట్, ప్రభుత్వ విద్యాసంస్థల్లో 50 లక్షల మొక్కల్ని నాటాలని లక్ష్యంగా పెట్టుకుంది. జూన్ 15న గ్రీన్ డే ప్రకటించి హరిత తెలంగాణ, హరిత పాఠశాల నినాదంతో మొక్కల్ని విద్యార్థులతో నాటించనుంది. తొలి విడత, రెండో విడత హరితహారాల్లో మొత్తం 49 కోట్ల మొక్కలు నాటారు. ఇందుకోసం 900 కోట్లు ఖర్చు చేసింది ప్రభుత్వం. ఈసారి పెద్ద ఎత్తున మొక్కల్ని నాటడమే లక్ష్యంగా పెట్టుకున్న సర్కార్ అన్ని శాఖల్ని ముందే అలాట్ చేసింది. 100 మొక్కలు ఒకే చోట నాటి వాటిని సంరక్షిస్తే నిర్వహణ వ్యయంలో సగం మొత్తాన్ని ప్రభుత్వమే భరించనుంది. హరితహారంపై ప్రత్యేక దృష్టి సారించిన విద్యాశాఖ మొక్కల సంరక్షణ బాధ్యతల్ని విద్యార్థులకు అప్పచెప్తుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనే విద్యార్థులకు 5 గ్రేస్ మార్కులు ఇవ్వాలని నిర్ణయించింది. 6 నెలల తర్వాత మొక్కల్ని గమనించి పాఠశాలలకు అవార్డులు ఇవ్వనుంది. ఈసారి రెవెన్యూ ప్లాంటేషన్ కు సంబంధించిన ట్రీ గార్డులను అటవీ శాఖ అందించనుంది. మూడో విడత హరితహారంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు అంతా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు అటవీ శాఖ మంత్రి జోగురామన్న. పచ్చదనాన్ని పెంచాలన్న దృఢ సంకల్పంతో ముందుకెళ్తోంది ప్రభుత్వం. ఈ ఆశయానికి ప్రకృతి సహకారం లభిస్తే మొక్కలు ఏపుగా పెరిగి చెట్లవుతాయి. అప్పుడు గాలిలో స్వచ్ఛత పెరుగుతుంది, వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి.